ఇప్పటిదాకా చాలామంది చక్కటి విషయాలు చెప్పినారు. ముఖ్యంగా 50 సంవత్సరాలుగా పీడిఎస్, అరుణోదయ, పిఓడబ్ల్యూ నిరంతరంగా ఒడిదుడుకులు తట్టుకుంటూ ఇక్కడ దాకా వచ్చి 50 సంవత్సరాల స్వర్ణోత్సవ ముగింపు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. కార్యకర్తలకి, అమరులకి అందరికీ అభినందనలు. అవి సాంస్కృతిక కర్తవ్యాలు ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు. దాని గురించి మాత్రమే చెప్తాను. కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి పాటలు రాయండి, నాటికలు రాయండి, ప్రచారం చేయండి. మద్యపానం మంచిది కాదు. దానివల్ల కుటుంబ సమస్యలు చాలా, కుటుంబ పరిస్థితి పాడైపోతుంది. 40% ఆదాయం పాడైపోతుంది. మద్యపానం నిషేధించడం కోసం పనిచేయండి. అది స్త్రీల సమస్య కింద కూడా మారుతున్నది. దానికోసం పనిచేయండి. స్త్రీలు పురుషులు సమానమే. అందువల్ల ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కు, మగ పిల్లని ప్రైవేట్ స్కూల్కి పంపించడం కాకుండా ఇద్దరిని ఒకటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయమని మనం అక్కడ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అన్నం తినేటప్పుడు అన్నం ఎట్లా తింటున్నాం దాని గురించి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. సంస్కృతి మారడానికి కులాంతర స్నేహాలు ఏవైతే ఉన్నాయో, మా ఇంటికి మీరు రండి, మీరు వంట చేయండి, మీరు తినండి, మాకు పెట్టండి. మీ ఇంటికి మేము వస్తాం, మేము వంట చేస్తాం, మీరు తినండి మాతో కలిపి అని చెప్తే బ్రాహ్మణ ఇళ్ళల్లో, రెడ్ల ఇళ్ళల్లో, కాపుల ఇళ్ళల్లో ఎట్లా ఉన్నదో అంట మన ఎస్సీలకు తెలుస్తుంది, బీసీలకు తెలుస్తుంది. బీసీల ఇళ్ళల్లో, ఎస్సీల ఇళ్ళల్లో ఎట్లున్నదో రేట్లోకి వాళ్ళకి తెలుస్తుంది. ఈ ఇంటరాక్షన్లో ఓహో ఇన్ని రకాలు వేసుకుంటారా బ్రాహ్మణులు, నెయ్యి, చట్నీ, ఒక పప్పు, ఒక కూరగాయ, ఒక ఎండుమిరపకాయ, ఆ తర్వాత సాంబారు, పెరుగు. అదే ఇస్రాయిల్లో చూసి అరే ఏంటిది ఒకటే పప్పు ఇట్లా పోస్తున్నారు, అన్నంలో పోసుకుంటే ఇటు గింతే నా తిండి వీళ్ళది. అప్పుడు ఈ సాంస్కృతిక మార్పు, ఆహారంలో మార్పు వస్తుంది. ఆహారంలో మార్పు పోషకాహార విలువలు పెరుగుతాయి. అందువల్ల అదొక లెనిన్ కూడా ఏమన్నారంటే వంట రూమ్ మానేయండి, వంట రూమ్ను రద్దు చేయండి అని అన్నారు. మనకు కాదు కాబట్టి మా ఇంటికి మీరు రండి, మా ఇంట్లో వంట చేయండి, మనం అందరిగా తిందాం. అది కులాంతరంగా ఒకటి కులమైతే తేడా తెలియదు. అది స్త్రీలని వంట గది నుంచి తప్పించడము, వంటలో పురుషులు పాల్గొనడం. ఈ పురుషుల ఆధిపత్యత ఏదైతుందో, పితృస్వామిక ఆధిపత్యము, దాన్ని స్త్రీల సమానత్వం కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇంటి పేరు అనేది ఇప్పుడు సర్టిఫికేట్లలో చదువుకుంటున్నప్పుడు తల్లిగారింటి పేరు ఉంటుంది ఆడపిల్లలకి. పెళ్ళైన తర్వాత అత్తగారింటి పేరు రాస్తూ ఉన్నారు. రెండు పేరు కలిపి రాసుకోవచ్చు కదా. అత్తగారింటి పేరు, తల్లిగారింటి పేరు కలిపి 20 రూపాయలు కోట్లో ఏదో 50 రూపాయలకి అఫిడవిట్ ఇచ్చేసి రాసుకోవచ్చు. అట్లా సాంస్కృతిక మార్పు తీసుకోండి. అలాగే బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు మధ్య సంబంధాలు అంటున్నాం. ఆ సంస్కృతిలో అన్నిటికన్నా ముఖ్యంగా విద్య అవసరం, చదువుకోవడం అవసరం. చదువుకుంటే కొద్దిగా తెలివి వస్తుంది, పుస్తకం చదువుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆధునిక విద్య అందుకున్న వాళ్ళకే ఆధునిక ఉపాధి కల్పన దొరుకుతుంది, పోటీ చేసే అవకాశం వస్తుంది అన్ని రంగాల్లో. ఒకప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే, అరే ఏం మెడ మీద చేస్తావరా గాడిద కొడుక, నేను చెప్తే 120 మంది ఎమ్మెల్యేలు కలుగుతారు అన్న శిష్యుడు అసెంబ్లీలో, ఏమనుకుంటున్నారు రానండి. ఆయన కూర రాజన్న ఈ పీడిఎస్, ఈ పిఓడబ్ల్యూ, ఈ అరుణోదయ సంస్థ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించినవాడు. ఇది సిరిసిల్లలో అన్నాడు. ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలుగా ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జైల్లోకి వెళ్ళి కోర్టు పట్టుకుపోయాడు. 120 మంది ఎమ్మెల్యేలు కూర రాజన్న శిష్యులో, పీడిఎస్ శిష్యులో, అరుణోదయ శిష్యులో, పిఓడబ్ల్యూ శిష్యులో, దాని ఉన్నారు. అదే కనుక కంటిన్యూ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర ప్రభుత్వం, మీరందరూ సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఆ తర్వాత ఇంకేమైనా అయిపోయేవారు. ఎందుకు కాలేదు ఆ రోజు అన్నాడు. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి పీడిఎస్పీ లాడు.
జూలూరు గౌరీశంకర్ బీడీఎస్ పిల్లగాడు, మొన్నటిదాకా పనిచేసినట్టు కొప్పుల ఈశ్వర్ పీడీఎస్ పిల్లవాడు, బొజ్జా భిక్షమయ్య పీడీఎస్ పిల్లవాడు. ఏమైపోయింది? అందరు కలుపుకోలేకపోతున్నారు. మన సోల చిన్నది, మన మన తూకం 5 కిలోలదో 10 కిలోదో మన డబ్బా, లేదా మన సింగిల్ బెడ్రూమ్ అనుకో, ఆ సింగిల్ బెడ్రూమ్ అందరూ పడతలేదు, అది విశాలం అయితే లేదు కనుక వస్తుంటే వెళ్తున్న వేరే కాడ మర్చిపోయి చేసుకుంటాం. కనుక జేఏసీలు పెట్టాలి. జేఏసీ ఏంటి? ఇప్పుడు తెలంగాణకు ఒక మన అనుభవం వచ్చేసి జేఏసీ అంటే ఏంటిది? అరే ప్రపంచ కార్మికులారా ఏకము కండి అన్నాం కదా, మరి మనం ఎందుకు ఏకం కాడలేదు? మేడే నాడు జేఏసీ పెట్టి అన్ని సిపిఎం నక్సలైట్లు అందరు కలిసి మేడే నాడు భారతదేశ వ్యాప్తంగా 20 జెండాలతో జేఏసీ పెట్టుకొని ప్రతి సంవత్సరం 1,00,000 మంది 1 కోటి మందితో ప్రదర్శన చేస్తే ఐక్యత ఆత్మీయత పెరుగుతుందిగా. దాని ఏమైనా అభ్యంతరం ఉందా? అట్లాగే మార్క్స్ జయంతి, అలాగే లెనిన్ జయంతి, అలాగే 26 జనవరి, అలా 15 ఆగస్టు, దీని తేడా ఉన్నదా? ఆ జేఏసీల పేరు చేసుకోవచ్చు, కానీ జాతీయ పండుగలే కదా. ఈ ఐక్యత, కలిసి పనిచేసే ఐక్యతకు అనుకూలంగా కళారూపాలు రూపొందించండి. ఒక్క విషయం ఎంత విషాదకరమైన విషయం అంటే, స్టేజ్ మ్యారేజ్ గురించి ఇప్పటిదాకా మాట్లాడినాడు భాస్కర్. స్టేజ్ మ్యారేజ్ అక్కడ జరిగింది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో, అందరం ఉన్నాం, అంబికతో సహా అందరం ఉన్నాం. ఆ మీటింగ్ స్టార్ట్ కాలే, వారం చదివియాలి, వేదికను ఆర్గనైజ్ మేము చేస్తున్నాం, భూపాలు మేమంతా కలిసి. ఆడ పాట, స్టేజ్ మ్యారేజ్కి పూలదండల పెళ్లికి పాట పాడమంటే ఒక్క పాట లేదు, పూలదండల పెళ్లికి పాట లేదు. నేను దళిత రచన కళాకారుల మేధాలు ఎక్కేదిగా 1992లో ప్రారంభించి, ఆ తర్వాత వేలాది పాటలు రాయించి, ఆ తర్వాత అమ్మ గురించిన పాటలు లేవు, నాన్న గురించిన పాటలు లేవు. ఇక మనం నేర్పిన సంస్కృతి ఏమిటి? అమ్మని ఎలా గౌరవించాలి, నాన్న ఎలా గౌరవించాలి, కుటుంబం ఎట్లా ఉండాలి, వీటి గురించి పాటలు రాయకపోతే, సంస్కృతి చేయకపోతే, నాటకాలు రాయకపోతే ఇక ఏం చెప్పేది మనం? పార్టీ కర్తవ్యాలు వేరు, ప్రజల సంస్కృతి వేరు. పార్టీ కర్తవ్యాల కోసం అరుణోదయ సంస్థ పనిచేయండి, ఏమైనా రాసిపోయినా ఆత్మహత్య రాసిపోయిన ప్రజల సంస్కృతి మార్చడం కోసం ఏం చేయాలి? 3 విశ్వాసాలను వ్యతిరేకించాలి. ఎల్లమ్మ గురించి రాసినప్పుడు, చిగుట్టల గురించి కందుకూరి విలేష్ పంతులు చేసినాడు, మహాత్మా జ్యోతిబా ఫూలే చేసినాడు. ఎంతమంది మాట్లాడిన పొద్దున్న నుంచి మహాత్మా జ్యోతిబా ఫూలే మీద, ఆ సినిమా మీద అంత విధిగా బ్రాహ్మణవాదులు దాన్ని అడ్డగిస్తే, ఒక్కరన్న అది ఒక సంస్కరణ విప్లవం, భారతదేశంలో ప్రారంభించే సంస్కరణ విప్లవం గురించి ఆ సినిమా తీసిన దాని మీద ఒక్కరన్న దాన్ని మద్దతుగా మాట్లాడదామని లేదు. మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు తీయలేదు. ఏమి మనం చేస్తున్నది? కందుకూరి విలేష్ పంతులాగా సంఘ సంస్కృతి చేశామా? గురజాడలాగా అట్లాంటి పాటలు రాసామా? ప్రజల్ని చదువుతున్నాయి, ప్రజల్ని పార్టీతరణ చైతన్యం చేసేటువంటి భావజాలం ఒకటి. ఆ తర్వాత ప్రజల యొక్క సంస్కృతి మార్చడం ఒకటి. అందువల్ల ఈ 2 కర్తవ్యాలలో గద్దరు ప్రజల మధ్య పోయి ప్రజల సంస్కృతి పట్టించుకున్నప్పుడు చేపలు ఎట్లా పడతారో పాట రాసుకున్నాడు, బంగపండు కూడా రాసుకున్నాడు. అందువల్ల ఆ ప్రజలతోటి ఈ భావజాలం పోయింది. మనం ఒకటే వరకు మాట్లాడుకుంటే పౌరకల సంఘం, నేను పౌరకల సంఘం పనిచేసినాను. నాకు పార్టీతో సంబంధం చెప్పాలి. ఎమర్జెన్సీ తర్వాత పీడిఎస్ ఆర్గనైజేషన్ ద్వారా నేను టచ్లో ఉన్నాను. ఎమర్జెన్సీ తర్వాత మొట్టమొదటి కర్నూలు జిల్లాలో పీడిఎస్ శిక్షణ తరగతి మా ఇంట్లో పెట్టినారు. ఎవరు? కూర రాజన్న, అమర్, దేవేంద్ర గారు 3 రోజుల పాటు. ఆ తర్వాత అట్లా కంటిన్యూ అయిపోయినా. ఆ తర్వాత నా మొదటి కథ కూడా నూతన మాసపత్రికలో రత్నమాల పత్రికలో అచ్చివేయడం జరిగింది. అలా కొనసాగుతున్నా. ఆనాటి శిష్యులలో నా దగ్గర జరిగిన ఎలుగందుల పీడిఎస్ శిక్షా తరగతిలో పాల్గొన్న వాళ్ళు 2 చేతులు ఎత్తండి. మల్లేపల్లి లక్ష్మి కూడా అక్కడ స్టూడెంట్, అప్పుడు 10th ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అప్పుడు నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మనము ప్రజల యొక్క సంస్కృతి మార్చాలి. ఎలా? కందుకూరి విషయంలాగా, మహాత్మా జ్యోతిబా ఫూలే లాగా 3 విశ్వాసాలకు వ్యతిరేకంగా. తర్వాత బ్రాహ్మణవాదం గురించో లేదా కుల సమస్య గురించో మాట్లాడుతున్నప్పుడు నేను మోహన్ భగవత్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మోహన్ భగవత్ గారి పేరు అందరూ తెలుసు అనుకుంటున్నాను. ఒకసారి చేతులుతండి తెలిసిన వాళ్ళు. మోహన్ భగవత్ అంటే ఆయన బీజేపీ అనే ఒక పార్టీకి సాంస్కృతిక తాత్విక నాయకుడు. దాని పేరు, ఆ సంస్థ పేరు ఆర్ఎస్ఎస్ అంటారు, అంటే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అంటారు. దానిలో నేను 1967 నుంచి 1972 దాకా పనిచేసిన ముఖ్య శిక్షకుగా. అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు అన్నీ తెలుసు అప్పటి నుంచి. ఆ తర్వాత నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, హిందువులందరూ గంగా బిందు సింధువులు కదా, దయచేసి మీ వేదికల మీద, మన వేదికల మీద, మన ఆర్ఎస్ఎస్ వేదికల మీద, హిందూ సంస్థల వేదికల మీద కులాంతర వివాహాలు బాగా జరపండి.
అప్పుడు అందరు కలిసిపోతారు. ఆ పని చేయమని చెప్పాను. అది వాళ్ళని డిమాండ్ చేయాల్సిన అవసరం. ఇవాళ డిమాండ్ చేస్తే ఏదైనా మారుతుంది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఓడిపోతామని చెప్పి అనుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా 3 రోజులు డిస్కస్ చేసినారు మోహన్ భగవత్, నరేంద్ర మోడీ. మేము సుప్రీంకోర్టులో కూడా అసాధ్యం కులగణన అన్నారు. ఇప్పుడు కులగణన అనేది మళ్ళీ చేస్తామని చెప్పి ప్రకటించినారుగా. అందువల్ల మారకుండా ఉండడం అంటూ ఎవరూ లేరు. అందుకని మోహన్ భగవత్ కూడా అధికారం అవసరం కాబట్టి వాళ్ళకు ప్రజలు అవసరం. బీసీలు లేకపోతే, ఎస్సీ లేకపోతే ఆర్ఎస్ఎస్ ఎక్కడిది? బ్రాహ్మణులు మాత్రమే కదా, పనిచేసేవాళ్ళు కావాలిగా. అందువల్ల వినేటోళ్ళు కావాలిగా. వాళ్ళకి అందరు వినాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కులగణన చేస్తున్నారు. వాళ్ళందరూ ఓట్లు కావాలని కోరుకుంటున్నారు, చేస్తున్నారు. మరి మనం ఆ ఎన్నికలలో మనం చేసినటువంటి త్యాగాల వల్ల, ఉద్యమాల వల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు కనుక ఓట్లు వేస్తే 130 మంది ఎంపీలు పార్లమెంట్ ఉండే వాళ్ళని అన్నాడు కాంచరావు. మరి ఎప్పుడో సిపిఐలో 30 సీట్ల కన్నా ఎక్కువ ఎంపీ అన్నాడు. అంటే మన నుంచి లాభం పొందిన వాళ్ళు మనకు కాకుండా ఇతర ఓట్లు ఇస్తున్నారు అన్నారు. మరి మనం ఓట్లనే వద్దన్నాం, ఆధునిక విద్యనే వద్దన్నాం. అందువల్ల మనం అవగాహనలు అన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉండేది. కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు చెప్పినాను. ఏవి రేపటి సాంస్కృతిక విప్లవంలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందో 2 చెప్పినాను. వ్యాసాలు రాసి ఇస్తాను. ఆ వ్యాసాలు డాక్యుమెంట్ రాసి ఈ 50 ఏళ్ళ సందర్భంగా నేను పిలిచిన సందర్భంగా ప్రత్యేకంగా వాటిని రాసి చిన్న పుస్తకంగా 16,000 పుస్తకంగా 8,000 పుస్తకం రచించి ఇస్తానని మనవి చేస్తూ వాటన్ని చదివి చర్చించండి. ఎందుకంటే మేము ఎప్పుడైతే దళిత చల కళాకారుల మేధాలు ఎక్కువ తరఫున కుల సమస్యలు సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత ప్రాంత దేశ విశిక్షణ కష్టమార్గం ప్రపంచేస్తామని చెప్పి ప్రకటించాము. ఆ తర్వాత కూరదాన్ని తీసుకొని పోయి కర్నూలులో, నాథపూర్లో అఖిల భారత సదస్సు పెట్టినాడు. ఆ తర్వాత గుంటూరులో డఫడం పెట్టించినాడు. అప్పుడు అట్లా కలిసి పని చేశారు. ఇప్పుడు మళ్ళీ అలా కలిసి పని చేద్దాం. అన్నిటి మీద ఆలోచన చేయండి. అన్ని వివరాలు నాకు తెలిసిన మేరకు ఇస్తాను. నేను రాసిన పుస్తకాలు ఇస్తాను. శాస్త్రీయ సంవత్సరం ఒక 20 పుస్తకాలని 2 షర్ట్లు పార్టీకి ఇస్తాను. చదివి వాటి మీద చర్చ చేసి ఇచ్చే సూచనలు కూడా తీసుకొని చర్చ చేసి ఆ తర్వాత ఒక ప్రత్యేక సంస్కృతి మనకున్న చరిత్రతో మొదలుకు పోవాలని కోరుతూ ఈ సందర్భంగా మరొక్కసారి 50 ఏళ్ళ పీఓడబ్ల్యూకి, పీడీఎస్సీకి, ఆ తర్వాత అరుణోదయకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.